Hello children, today's our topic is decimal fractions. వీటిని decimals అని కూడా పిలుస్తారు. First definition, a decimal fraction or a decimal number is a fraction whose denominator can be expressed as 10 or some higher power of 10. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెసిమల్ ఫ్రాక్షన్ అనేది ఏంటంటే మామూలు ఫ్రాక్షన్ అంటే తెలుసు కదా మనకి, న్యూమరేటర్ బై డినామినేటర్ రూపంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 5/10. ఫస్ట్ నేను 10 ఆర్ సమ్ హయ్యర్ పవర్ అంటే ఏంటో చెప్తాను. 10 ఉంది కదా, దీన్ని 10^1 అంటారు. 10 × 10, 10ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి దీన్ని 10² అంటారు. అంటే 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి పవర్లో 2 రాస్తామంటే 100. 10 × 10 అంటే 3 టైమ్స్ 10ని మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 10^3 అంటారు. 10³ 1000 అవుతుంది అనమాట. ఇలా ఇది హయ్యర్ పవర్ ఆఫ్ 10 అంటే. మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చెప్తాను. ఏ డెసిమల్ ఫ్రాక్షన్ ఆర్ ఏ డెసిమల్ నెంబర్ is a fraction whose denominator can be expressed as 10 or some higher power of 10. అంటే డినామినేటర్లో ఎంత ఉండాలి, 10 కానీ లేదా సమ్ హయ్యర్ పవర్ ఆఫ్ 10 అంటే 10 యొక్క పవర్స్ అంటే 10² కానీ 10³ కానీ ఏదైనా ఉండొచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. 5/10, 26/100, 35/1000, 2647/1,00,000. ఇలా అంటే 10² దీన్ని 10² అంటాం కదా, 1000 వచ్చి 10³ అంటాం కదా. అంటే మామూలు ఫ్రాక్షన్స్కి 10లు 100లు ఉండాల్సిన అవసరం, మామూలు ఫ్రాక్షన్స్లో కూడా డినామినేటర్లో వచ్చి 10 కానీ 100 కానీ 1000 కానీ 1,00,000 కానీ ఇలా ఉంటే, అంటే 10 పవర్స్ కనుక ఉంటే వాటిని డెసిమల్ ఫ్రాక్షన్స్ అని పిలుస్తాము. మళ్ళీ చెప్తాను. ఏదైనా ఒక ఫ్రాక్షన్ కనుక మనం తీసుకుంటే వాటి యొక్క డినామినేటర్లో 10 కానీ 10 యొక్క పవర్స్ అంటే 100, 1000, 1,00,000, 10,000, crore ఇలా 10 యొక్క పవర్స్ కానీ ఉంటే డినామినేటర్లో వాటిని మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ అని పిలుస్తాము. ఓకే, చూడగానే తెలిసిపోద్ది డినామినేటర్లో ఏముంది, 10, 100. ఓకే, 10 యొక్క పవర్స్ ఉన్నాయి కాబట్టి వీటిని డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటారని నేను అందరు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నాను. 3/5 చూడగానే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్ కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్, మామూలు ఫ్రాక్షన్ అని చూస్తున్నాము. దీన్ని డెసిమల్ ఫ్రాక్షన్స్గా మార్చడానికి అవకాశం ఉందో లేదో చూద్దాం. 3/5 కదా, దీని కనుక మనం న్యూమరేటర్ని డినామినేటర్ని 2 చేత మల్టిప్లై చేస్తే 6/10 అయింది. సో డినామినేటర్లో 10 వచ్చింది కాబట్టి దీన్ని మనం డెసిమల్ ఫ్రాక్షన్స్గా మార్చగలిగాం. కాబట్టి ఇలా మామూలు ఫ్రాక్షన్స్ని కనుక మనం మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేసి డెసిమల్ ఫ్రాక్షన్స్గా మార్చగలిగే వీలుంటే వాటిని మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ అని పిలవచ్చు అనమాట. సో 3/5 ఈజ్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్. ఇక్కడ మనకు 10 కనిపించకపోయినా 10 డినామినేటర్లో 10 తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం డెసిమల్ ఫ్రాక్షన్ అని పిలవచ్చు. 7/20 ఇక్కడ చూస్తే కనుక ఇది 10 పవర్ కాదు, కానీ దీనికి 10 పవర్స్గా మార్చే అవకాశం ఉంది. చూడండి, 7/20ని న్యూమరేటర్ని డినామినేటర్ని 5 చేత మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, 35/100 అంటే 10 యొక్క పవర్ అయింది. కాబట్టి 7/20ని మనం డెసిమల్ ఫ్రాక్షన్స్గా మార్చగలిగే అవకాశం ఉంది కాబట్టి 7/20ని కూడా మనం డెసిమల్ ఫ్రాక్షన్ అని పిలవచ్చు అన్నమాట. ఓకే, 64/125 దీన్ని మార్చడానికి అవకాశం ఉందో లేదో చూద్దాం. 125ని 10 పవర్స్గా తేవాలంటే ఇంటూ 8 చేస్తే న్యూమరేటర్ని డినామినేటర్ని 8 4 * 32, 8 6 * 48, 51/1000. ఇది 10 పవర్ 10³ కదా, 10³ అంటే 1000. సో మనం డెసిమల్ ఫ్రాక్షన్గా మార్చడానికి అవకాశం ఉంది కాబట్టి 64/125 ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్. ఇలా చూడగానే డినామినేటర్లో 10, 100, 1000 ఇలా 10 యొక్క పవర్స్ ఉంటే డెసిమల్ ఫ్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా వీటిని మార్చడానికి అవకాశం ఉందా లేదా అని ఒక క్షణం ఆలోచించి ఇవి డెసిమల్లో కాదో
చెప్పొచ్చు అనమాట. తర్వాత షార్ట్ ఫామ్ ఆఫ్ డెసిమల్ ఫ్రాక్షన్స్. చూడండి, డెసిమల్ ఇది ఫ్రాక్షన్ రూపంలో ఉంది. దీన్ని షార్ట్ ఫామ్లో ఎలా రాయొచ్చు? 3/10. దీన్ని డెసిమల్ షార్ట్ ఫామ్ అంటే మామూలుగా నంబర్ రూపంలో రాయటం అనమాట. దీనికోసం మనం ఏం చేయబని లేదు. ఫస్ట్ న్యూమరేటర్ ఎంత ఉందో చూసుకొని న్యూమరేటర్ రాసుకుందాము 3. ఇప్పుడు డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో లెక్క పెట్టుకోవాలి. ఒక జీరో ఉంది కాబట్టి రైట్ నుంచి లెఫ్ట్కి 1 ప్లేస్ డెసిమల్ పాయింట్ పెట్టాలి. ఒక ప్లేస్ ముందు చూడు, ఒక జీరో ఉంది కాబట్టి ఒక నెంబర్ లెక్క పెట్టాను, ఇక్కడ పెట్టాలి. పాయింట్కి ముందు కనుక ఏమీ నంబర్ లేకపోతే దీన్ని 0.3 అయినా రాయొచ్చు. ఏమీ లేదు కాబట్టి జీరో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 230/100. దీన్ని ఎలా రాద్దాం? షార్ట్ ఫామ్లో రాయాలంటే పాయింట్లు పెట్టి రాయటం అనమాట. ఫస్ట్ న్యూమరేటర్ అలాగే రాసేస్తాము. 230 రాశాను. డినామినేటర్కి వస్తే ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి రైట్ నుంచి లెఫ్ట్కి లెక్క పెట్టాలి. మనం ఎడిషన్ అంతే కదా చేసేది, ఫస్ట్ యూనిట్ ప్లేస్ నుంచి చేస్తాము. అలాగే పాయింట్స్ డెసిమల్ పాయింట్ పెట్టాలన్నా కూడా అలాగే లెక్క పెట్టాలి. 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 1 2 ప్లేసెస్ లెక్క పెట్టి పెట్టాలి. 2.13. అలాగే 1000, ఇక్కడ 1000 తీసుకున్నాను. ఫస్ట్ న్యూమరేటర్ 59 ఉంది కాబట్టి రాసేసేద్దాము. 1 2 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇటు నుంచి లెక్క పెట్టాలి, రైట్ నుంచి లెఫ్ట్కి. 1 2 3. థర్డ్ ప్లేస్ లేదు కాబట్టి జీరో పెట్టుకొని అప్పుడు 3 జీరోస్ ఉన్నాయి కదా, 3 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలంటే 1 2. థర్డ్ ప్లేస్ లేదు కాబట్టి జీరో పెట్టుకొని అక్కడ పాయింట్ పెట్టాలి. ఓకే, 0.059. ఈ పాయింట్ ముందు మనకి ఏం కనిపించలేదు కాబట్టి ఒక జీరో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 267/1 lakh. ఫస్ట్ న్యూమరేటర్ రాసేసేద్దాము 267. ఇప్పుడు డినామినేటర్లు ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 5. అంటే 5 ప్లేసెస్ ముందు పాయింట్ రావాలి. లెక్క పెడదాం. 1 2 3 4 5 ప్లేసెస్ లేదు కాబట్టి ఆ ప్లేస్లో జీరోస్ పెడదాం. 1 2 3 4 5 పెట్టి అప్పుడు పాయింట్ 0.02667. పాయింట్ ముందు ఏం లేకపోతే మనం జీరో యాడ్ చేసుకుంటాం. అలా షార్ట్ ఫామ్లో రాయొచ్చు డెసిమల్ ఫ్రాక్షన్స్ని. ఇప్పుడు చూడండి 7 ఉంది. 7/100. న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్గా వేసేసి ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 1 2 ప్లేస్ లేదు కాబట్టి పెట్టి అప్పుడు పాయింట్ పెడతాం. 0.07. పాయింట్ ముందు ఏం లేకపోతే మనం సాధారణంగా జీరో యాడ్ చేసుకుంటాను. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ రూపంలో చెప్తాను. సాధారణంగా మనకి 0.5 ఉందనుకోండి, దీన్ని 0.5 అని చదువుతాము. పాయింట్ ముందు ఏం లేకపోతే జీరో యాడ్ చేస్తాం. అలాగే 0.45 ఉందనుకోండి, దీన్ని 0.45 అని చెప్తా ఉంటాము. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ 2.4. 2.4లో దీనిలో డెసిమల్ పాయింట్ ఇక్కడ ఉంది. డెసిమల్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మనం ఇంటీజర్ పార్ట్ అంటాం. ఇంటీజర్ పార్ట్. దీనిలో వచ్చి ఇంటీజర్ పార్ట్ వచ్చేసి 2, డెసిమల్ పార్ట్ వచ్చేసి 0.4. అంటే పాయింట్ ముందు ఏం లేకపోతే 0.4. అంటే ఇంటీజర్ పార్ట్ వచ్చేసి 2 అంటాము, డెసిమల్ పార్ట్ వచ్చేసి 0.4. దీన్నే 2.4 అంటే 2 ప్లస్ 0.4 అని రాస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ టాపిక్ రీడింగ్ ఆఫ్ డెసిమల్ నంబర్స్. సాధారణంగా మనం నంబర్స్ని రీడ్ చేస్తుంటాం కదా, అలాగే డెసిమల్ నెంబర్స్ని ఎలా రీడ్ చేయాలో చూద్దాం. చూడండి, ఇంటీజర్ పార్ట్ ఎంత ఉంది? 21 ఉంది. 21ని 21 అనే చదువుతాము. TEENTY 21. తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 21 పాయింట్. డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న నంబర్స్ని మనం విడివిడిగా చదవాలి. ఇక్కడ 45 అని చదవకూడదు. ఇంటీజర్ పార్ట్ని మాత్రం మామూలుగా చదువుతాము. డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న వాటిని విడివిడిగా చదవాలి. ఇప్పుడు ఇది ఎలా చదవాలంటే 21.45 అని విడివిడిగా చదవాలి. 21.45 ఇలా చదువుతామన్నమాట. ఇక్కడ చూడండి, డెసిమల్ పాయింట్ ఇక్కడ ఉంది. ఇంటీజర్ పార్ట్ ఎంత ఉంది? 152.639 అలా విడివిడిగా చదవాలి. 152.639
పాయింట్ కూడా రాసిన తర్వాత 6, 3, 9 ఇలా చదువుతాం అనమాట. ఇది చూడండి, దీన్ని ఎలా చదవచ్చు? పాయింట్ ముందు డెసిమల్ పాయింట్ ఇక్కడ ఉంది, పాయింట్ ముందు ఏమి లేదు, జీరోనే కాబట్టి దీన్ని 0.08 అయినా అనొచ్చు, 0.08 అయినా అనొచ్చు. ఫస్ట్ 0 ఉంది కాబట్టి 0 పాయింట్, తర్వాత ఏముంది 0.8 ఇలా చదువుతాం అనమాట. ఇలా మనం రాస్తాం. ఇప్పుడు ప్లేసెస్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ సాధారణంగా మనం చూసుకుంటే కనుక ఫస్ట్ ప్లేస్ ఇప్పుడు 456 ఉంది. దీనిలో ఫస్ట్ ప్లేస్ ఏమంటాం? వన్స్ ప్లేస్ అంటాం, అంటే యూనిట్స్ ప్లేస్. వన్స్ తర్వాత ఏమొచ్చింది? టెన్స్ తర్వాత హండ్రెడ్స్ తర్వాత థౌజండ్స్ వస్తుంది. ఇలా వస్తుంది. ఈ వన్స్ ప్లేస్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉంటుంది. డెసిమల్ పాయింట్ తర్వాత వచ్చే వాటిని ఏమంటారంటే 5, 2, 1 ఉంది కదా, దీన్ని డెసిమల్ పాయింట్ తర్వాత వచ్చే ప్లేస్ని 10th ప్లేస్ అంటారు. 10th ఇక్కడ 10 వచ్చింది కదా, దీనికి TH యాడ్ అవుద్ది. 10th తర్వాత 100th అంటారు. 100th TH యాడ్ అవుతుంది. తర్వాత 1000th ప్లేస్ అంటారు. తర్వాత 10,000th ప్లేస్ అట్లా వస్తుంది. ఇక్కడ చూద్దాము. వన్స్ ప్లేస్ యొక్క ప్లేస్ వాల్యూ వచ్చి మనకి 1 ఉంటుంది. టెన్స్కి 10s, 100కి 100, 1000కి 1000 ఉంటుంది కదా. 10th అంటే 1/10 అనమాట. 100 అంటే 1/100, 1000th అంటే 1/1000, అలాగే 10,000 ఇలా వెళ్తూ ఉంటుంది. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 56.764 ఉందనుకోండి. దీనిలో ఇది వన్స్ ప్లేస్, ఇది 10th ప్లేస్, ఇది 10th ప్లేస్. 10th 100th అంటే ఇది 1000th ప్లేస్ అవుద్ది. మనం దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలంటే ఫస్ట్ ఇది తీసుకుందాం. 5 10th ప్లేస్లో ఉంది కాబట్టి 5 × 10 ప్లస్ 6 1th ప్లేస్లో ఉంది కాబట్టి 6 × 1 ప్లస్ 7 ఏ ప్లేస్లో ఉంది? 10th ప్లేస్లో ఉంది కాబట్టి 7 × 1/10 ప్లస్ 6 ఏ ప్లేస్లో ఉంది? 100th ప్లేస్ అంటే 1/100 అనమాట దాని వాల్యూ. ప్లస్ 4 ఏ ప్లేస్లో ఉంది? 1000th ప్లేస్. ఇలా రాస్తామన్నమాట. అంటే 50 ప్లస్ 6 ప్లస్ 7/10 ప్లస్ 6/100 ప్లస్ 4/1000 ఇలా వస్తుంది అనమాట. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 267.564. దీనిలో 5 అనేది ఏ ప్లేస్లో ఉంది? 1/10th ప్లేస్, ఇది దాని ప్లేస్ కాబట్టి దీని ప్లేస్ వాల్యూ వచ్చి 5/10 అవుతుంది అనమాట. తర్వాత ఇదే ఎగ్జాంపుల్లో 6 ఏ ప్లేస్లో ఉంది? 100th ప్లేస్ అంటే దీని ప్లేస్ వాల్యూ ఇది 100 కాబట్టి దీని ప్లేస్ వాల్యూ వచ్చి 6/100 అవుతుంది అనమాట. ఇదే ఎగ్జాంపుల్లో 4 ఏ ప్లేస్లో ఉంది? 1000th ప్లేస్, ఇది 1/10, ఇది 1/100, ఇది 1/1000 కాబట్టి దీని యొక్క ప్లేస్ వాల్యూ వచ్చేసి 4/1000 అవుతుంది అనమాట. ఇలా డెసిమల్ ప్లేసెస్ యొక్క ప్లేస్ వాల్యూస్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ.